హైదరాబాద్లో ఆక్రమణలను తొలగించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్కి సంబంధించింది. సో అయితే ఏపీలో కూడా ఇలాంటి ఒక వ్యవస్థని తీసుకురావాలి అని చెప్పి సోషల్ మీడియాలో చాలా ట్వీట్లు, కామెంట్లు వస్తున్నటువంటి పరిస్థితి అందరం చూస్తున్నాను. అయితే ఏపీ మంత్రి నారాయణ స్పందించడం జరిగింది. ఏపీలో కూడా చాలా వరకు ప్రభుత్వ భూములను, పార్కులను ఆక్రమించేసి ఇళ్ళు, అలాగే వివిధ రకాల కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టేయటం జరిగిందని, సో వీటికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయని, స్వచ్ఛందంగా ఎవరికి వారు ప్రభుత్వ భూములు ఎవరైతే ఆక్రమణలు చేపట్టారో వాళ్ళందరూ కూడా తిరిగి ఆ భూములను ప్రభుత్వానికి అప్పగించేయాలి. ఒకవేళ అప్పగించినటువంటి పరిస్థితుల్లో ఏపీలో కూడా హైడ్రా తరహాలో ఒక ప్రత్యేక వ్యవస్థను తీసుకువచ్చి వీటన్నింటినీ కూలగొట్టి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అది అధికార పక్ష నాయకులైనా, ప్రతిపక్ష నాయకులైనా, ఎవరైనా, వ్యాపారవేత్తలైనా సరే అందరూ కూడా ఎవరికి సంబంధించినవి వాళ్ళు ఎవరైతే ఆక్రమించారో అవన్నీ స్వచ్ఛందంగా ఇచ్చేయండి అని చెప్పి ఆయన ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. మరి ఇది ఎంతవరకు ఏపీలో స్వచ్ఛందంగా వెనక్కి ఇవ్వటాన్ని ప్రోత్సహిస్తుంది అనేది చూడాలి.